కూడా ఆ యొక్క మండపం అంతా కూడా ఏర్పాటు చేసి దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి అటు పిమ్మట ఆ యొక్క 5 కథలు కూడా విని వివిధ ప్రసాదాలు స్వీకరించాలని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు కూడా ఆ రోజు రాత్రి మొత్తం కూడా మనసులో ఆ యొక్క దేవుణ్ణి తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే నేను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులతో కూడా ఈ యొక్క వ్రతం చేస్తానని మనసులో సంకల్పన చేసుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే లేవంగానే మొత్తం కూడా శుభ్రపరుచుకొని భిక్షాటనకు వెళ్ళగా అతనికి కొంతమంది బియ్యము, కొంతమంది పండ్లు, కొంతమంది పూలు అట్లా ఎవరికి తోచిన సహాయం కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు తీసుకొని మిగిలినటువంటి సామాగ్రి మొత్తం కూడా తీసుకొని అతడు ప్రతిరోజు కూడా ఏ చెట్టు కింద అయితే నిద్రపోతాడో ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కూడా చేయడం జరిగింది. ఆ వ్రతం చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క బ్రాహ్మణి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. అదేవిధంగా